హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మళ్ళీ మీ ముందుకైతే మంచి స్టోరీతో వచ్చేసాను. ఇది వచ్చేసి అత్యాస అనమాట. మన జీవితంలో మనం దేనికి సాటిస్ఫై కావం. చిన్న ఇల్లు ఉందనుకోండి, ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాలనుకుంటాం. ఒక మంచి పట్టు చీర ఉంటే 5,000 పట్టు చీర ఉంటే 10,000 పట్టు చీర కావాలనుకుంటాం. ఒక కారు, చిన్న కారు ఉందంటే దానికన్నా పెద్ద కారు కావాలి అనుకుంటాం. సో మనిషి ఆశాజీవి అనమాట. జీవితంతో అలా ఆశ పడుతూనే ఉంటాడు. వచ్చిన దాంతో సాటిస్ఫై కాడనమాట. ఇంకొంచెం ఉంటే ఇంకా బాగుండేది కదా అని ఆశ పడుతూ ఉంటాడు. మేబీ మనిషి సహజం అవ్వచ్చు, మనిషికి అది ఆశ పడటం అనేది. సో అలాంటిదే ఒక అత్యాశ పడితే మనం జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది ఈ వీడియోలో అయితే మంచి కథతో తెలుసుకుందాం. సరేనా? కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు అనమాట. కట్టెలు కొట్టుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అతను యథావిధిగానే అడవికి వెళ్తాడనమాట కట్టెల కోసం. సో అక్కడ వలలో చిక్కుకున్న ఒక లేడీని చూస్తాడు. తనకి చాలా బాధ అనిపించి ఆ లేడీని వలలోంచి తప్పిస్తాడు. అది చూస్తే బంగారు లేడీ, వరాలు ఇచ్చే లేడనమాట. అయితే అది చెప్తుంది, రామయ్య రామయ్య, నువ్వు నన్ను అపాయంలోంచి కాపాడావు కాబట్టి నీకు నేను 3 వరాలు ఇస్తాను, నీకు కావాల్సింది కోరుకో అని ఆ లేడీ చెప్తుంది అనమాట. రామయ్యకి ఏం కోరుకోవాలో తెలియక నేను మా ఇంటికి వెళ్ళి మా ఆవిడని అడిగి మళ్ళీ వచ్చి కోరుకుంటాను అని చెప్తాడనమాట. ఆ లేడీ సరే అని చెప్తుంది. ఇంటికి వెళ్ళిపోయి జరిగిన వృత్తాంతం అంతా వాళ్ళ భార్యకి చెప్తాడనమాట. అది విని వాళ్ళ భార్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మనం ఉండడానికి మంచి ఇల్లు లేదు కదా, మంచి ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు కావాలని కోరుకో అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పేసి వెళ్ళి ఆ లేడీని కోరుకుంటాడు అనమాట. నాకు ఒక మంచి ఇల్లు, పెద్ద ఇల్లు కావాలి అని అడుగుతాడు. తదస్తు అంటుందన్నమాట ఆ బంగారు లేడీ. వెంటనే రామయ్య ఇంటికి వచ్చేసరికి వాళ్ళకున్న చిన్ని పూరి గుడిసె కాస్త పెద్ద ఇల్లు అయిపోతుంది అనమాట. ఇంకా రామయ్యకి వాళ్ళ వైఫ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అబ్బా మంచిగా ఇల్లు వచ్చింది అని చెప్పి కొన్ని రోజులు గడుస్తాయి. మళ్ళీ వాళ్ళ ఆవిడికి ఏమనిపిస్తుందంటే, నాకు ఒంటి మీద నగలు లేవు, ఇల్లు అయితే ఉంది కానీ ఒంటి మీద నగలు లేవు, నువ్వు మళ్ళీ వెళ్ళి నాకు ఒంటి మీద నగలు కావాలని కోరుకో అని అడుగుతుందనమాట. అయితే రామయ్య అవును కదా, నిజమే కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఆ లేడీని అడుగుతాడనమాట. మా ఆవిడికి బంగారం కావాలి ఒంటి మీద, కాబట్టి నువ్వు బంగారం ఇవ్వి మాకు అని చెప్పి అడుగుతాడనమాట. ఆ లేడీ ఆలోచించి తదస్తు అని చెప్తుందనమాట. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఆవిడకి ఒంటి నిండా బంగారమే, 7 వారాలు నగలు ఉంటాయి అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాయి. అందులోనే ఆడవాళ్ళకి బంగారం, చీరలు ఇవే కదండి మెయిన్. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకొన్ని రోజులు జీవనం సాగిస్తారు. ఆవిడకి ఇంకా బాగా ఆశ పుట్టుతుందనమాట. ఏమని, నేను ఏది ముట్టుకున్నా బంగారం కావాలి అన్నంత అత్యాశ వచ్చేసి మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి చెప్తుందనమాట. వెళ్ళి మళ్ళీ నేను ఏది ముట్టుకున్నా బంగారం అవ్వాలని చెప్పేసి లేడీని కోరుకో అని మళ్ళీ అడవికి పంపిస్తుంది అనమాట. రామయ్య సరే అని చెప్పేసి అడవికి వెళ్ళి మా ఆవిడకేమో బంగారం ఏది ముట్టుకున్నా బంగారం అయిపోవాలని వరాన్ని ప్రసాదించు అని చెప్తుంది. ఆ లేడీకి అర్థమవుతుంది అనమాట, బంగారు లేడీకి. వీళ్ళు చాలా అత్యాశగా ఫీల్ అవుతున్నారని మనసులో నవ్వుకొని, సరే దీంతో నీ 3 కోరికలు తీరిపోయినట్టే అని అనుకొని మనసులో తదస్తు అని చెప్పేసి లేడీ మాయమైపోతుంది. అప్పుడు సరేనని ఇంటికి వచ్చి చూసేసరికి ఆవిడ ఏం ముట్టుకున్నా బంగారం అయిపోతుంది అనమాట. తినడానికి అన్నం తిందామని చెప్పేసి అన్నం ముట్టుకుంటే బంగారం, తాగడానికి వాటర్ తీసుకుంటే బంగారం, ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది అనమాట. పండు తిందామని ముట్టుకున్నా బంగారం అయిపోతుంది, కానీ తినగలదా తను? తినలేదు. చివరికి వాళ్ళ ఆయన ముట్టుకున్న బాధతో వాళ్ళ ఆయన బంగారు విగ్రహంలో మారిపోతాడనమాట. తినటానికి పనికి రాని బంగారం ఎందుకు చెప్పండి? సో అదనమాట. మనిషి ఆశపడవచ్చు, కానీ అత్యాశ పడితే దానివల్ల జీవితంలో చాలా పరిణామాలు జరుగుతాయి అన్నమాట. సో మన జీవితంలో ఆశ ఎంతవరకు ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం కదండి. సో కంటెంట్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కొత్త కథతో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.